పద్మా నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలెత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు, ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క, ఇది బహురుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామా రామా, అది ఫినాయిల్ రా. ఓ నైనో లీటర్ ఫినాయిల్. ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని. అమ్మాయి, వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సూపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పానేస్తాడా? ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును. ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొడగినతో ఇనికలా తెలిసింది. ఇదిగో ఇస్తున్నాను. కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలో లేదు. పదా పదా. నా దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడ ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు. హలో, ఐస్ చల్లగా ఉండాలి. నోరు ముయ్, వెన్నముక్క కనిపిస్తుంది. నీకు ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బాబా, ఓకే బాబా. తిన్నాకొచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 అన్ని తినేసాడు. అన్ని. ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటి ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు? ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండ్రా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే ఒకడు ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, నీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నారు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాప్ వస్తున్నారా రే. నాకైతే బామని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు తప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్. నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చు నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండం ఉందని తెలియదు, మనకి తెలుసు. ఇప్పుడు గా నీతో మాట్లాడటానికి ఏకాంతం దొరకలేదు. ఇంకా చెప్పకపోతే నా హార్ట్ ఫ్రై అయ్యేలా ఉంది. చెప్పేస్తా.
చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో ఆడినా బాబు ఓడింది లేదు. అయితే పందెం ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. తొండి బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే బాల్ ప్లీజ్. థాంక్యూ. ఆగు. దీని కూడా లేవాలా? కూర్చొనే కొడతాను. రన్ను రన్ను రన్ను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాంతం వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటెళ్తుంది ఇటెళ్తుంది. పోరా పోరా, అయ్యో పోరా. చిత్రగుప్త, నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన చిలక తెలుస్తుంది. లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నదేంటి? నువ్వు ఏమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే, డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి. పట్టుకోండి. నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్లు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలీపాప్ కోసం ఇంత పెద్ద యుద్ధమా? ఏం చూసారో చెప్పవే. నువ్వంటే ఎవడే వీడు? మొత్తం వేడి చేశాడు. ఆ రోజు బాత్రూమ్ లో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో ప్రయత్నిస్తావా? సిల్కు, ఈ రోజుతో నీ శపథం. నా పగ రెండు చలారుస్తాను. కత్తెదిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. ఇది పట్టుకుంటారా? వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం. మన తడాక ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లం డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో. ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ల కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి ప్రభు. ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము.
తనతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారదా డ్రెస్ చేంజ్. చిత్రగుప్త ఆ పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది. చిన్నది కాదు చిత్తు, పెద్దదే ప్రభు. కేక కేక. ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఇంతకి ఎవడో ఆ దోచుకెళ్ళిన దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. యమధర్మరాజా ఇడి కేక పేరు మొహం నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్రపు సంఘటన ఎప్పుడు జరిగినది? కలలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్నా గుర్తించవే? చిచ్చి ఈయన ఆ కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు. అదేం కాదు. రూపాయి బిళ్ళ మీద 3 సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగుల ఒత్తైన చుట్టుతో ఎన్టీఆర్ లా ఉంటాడు. సుందరి నీవు చింతించకము, నీ కేకని నేను తీర్చదను. చిచి నీ కేక నాకు సరిపోదు. నేను నీ కేకని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించాను. వింటుంటేనే చాలు కాల్చాలంత ఆనందంగా ఉంది. రేపు ఇదే సమయమునకు మా నందనవనముకి రమ్ము. అలాగంటాడు కానీ నా గెస్ట్ హౌస్కి వచ్చి వస్తున్నాను. భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటామో. వారితో మీకు పోలికి ఎందుకులేండి. అవునవును, మా అందమునకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించా ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశము గురించి. నీవు వెళ్ళి ఆ పొద చెట్టుని దాక్కుని ఉండు. మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లో పట్టేసి పెట్టేసి ప్రభు అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాలి. రామయ్య రా, నేను నా పరువాలతో పరుగులెట్టిస్తా. ప్రియా అదే గొంతు. ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి నేను ఇచ్చిట నాకు పడిపోద్దేమో నీడిపోయి. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరిచి కళ్ళు గిర్రలు తిరిగాయి. ఎటులా నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాళ్ళితిని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు. నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియా కాదు. కంగారులో నీ పేరే అడగలేదు. కంగారు కాదు, కాము. నీ పేరు కత్రీనా కైఫు. ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దోచుకుంటే. అబ్బో వీడు పరిగెట్టి అలసిపోయేలా ఉన్నాడు. ఇక్కడ వైపు అక్కడ కైపు. ప్రభు ఆగరా. ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు నీ వెళ్ళి త్వరగా దాక్కును. ఇక్కడ దాకోనా? ఇక్కడ గదిలేవి లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడకు చేస్తాను బాబు. కైపు చూడు నా ప్రతిభ. ఓరి నాయనో, ఎక్స్టీరియర్ ఏమో 1.5 మీటర్ ఉంది, ఇంటీరియర్ ఏంటి 1.5 కిలోమీటర్ ఉంది. ఇంతకీ నా అమ్మజ ఎక్కడుందో ఏంటో. అయ్యో ఎవడివిరా నువ్వు? మొగుడి వల్ల పలకరించుచున్నావు. శపించానంటే బూడిదైపోతావు. అయ్యో నేను నీ పతిని, తీక్షణంగా చూడుము. ఏమిటి స్వామి ఈ అవతారము? ఓ పాపి కారాగారం నుంచి తప్పించుకుని తిరుగుచున్నాడని తెలిసి వాడిని పట్టుకున్నకే ఈ వేషంలో వచ్చేది అంతే. అవును, నీవు ఈ వేళప్పుడు ఇచ్చటికి ఏలా వచ్చేటివి? అదేమిటి అలా అడిగెదరు? మీరే పిలిచితిరని వర్తమానం పంపితిరి కదా. నేనా? అవును అవును,
విధుల్లో మునిగి మేము అలక్ష్మి చేయుచున్నామేమో అని బాధ కలిగింది. అందుకే నేడు మీద సరదాగా గడపాలని అనుకుంటుంది. ఇక్కడున్నావా? ఏ ఎవరు నీవు? నీ ప్రియుడికి ప్రియురాలని. నీకోసం అని ఈ లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. పాపము, ఆయన నాపతి, నేను ఆయన కాబోయే సతిని. యమునా, నువ్వు అను ముగ్గురం కలిసి కసి కసిగా కాపురం చేసుకుందాం. ఛీ, నా పతి పక్కన నీవా? చిచి, ఏమిటి అవతారం? ఏ బాలేదా? నారాయణ నారాయణ. నారదా మీరా? ప్రభువుల ఆటపాట ఎలా ఉన్నది గుప్తా? ఈ జంటను చూస్తుంటే వివిధ భంగిమల్లో చూడ ముచ్చటగా ఉంది కదా స్వామి. ముదురులేంత ముచ్చట కొలిపితే ఆ గదలో ఉన్న లేత జంట ఇంకెంత రెచ్చిపోయి ఉంటారంటావు? గదలో లేత జంట, లోపల ఇద్దరు స్త్రీలే కదా. మీరు నాలికలు నాసికలు కొరుక్కోనక్కర్లేదు గుప్తా గారు, నాకంతా తెలిసినది. తెలిసిపోయింది అంటే మా ప్రభువులు వారు నాగిపోయినట్టేనా? పోయినట్టు కాదు, ఇప్పుడే మొదలవుతున్నా. లోపల గదలో యమజతో పాటు ఉన్నది యముడుకోకాలనుకున్న పెట్ట కాదు, యమజ ప్రేమించిన నరుడు, ఈ యముడికి మొగుడు. అప్పనారాయణ, లోపల కత్తిరినా కాదా? కాదు, కాకరకాయ. అవును, మీ ప్రభువుల వారు చీర కనిపించగానే స్త్రీలింగమో పుంలింగమో చూడకుండా ఆలింగనానికి ఎగబడతారు కదా. కత్తిరిస్తే ఆ నరుడు గదలో యమజతో. భజనే ప్రభు 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 బుర్ర పోయిందా? నేను చెప్పేది వింటే మీకు పోద్ది. గదలో ఉన్నది కత్తిరినా కాదు, కాకరకాయ. స్వామి, ఏమైనది? దేవి, నీవు ఇంటికి వెళ్ళము. ఆ పాపి ఆచుకి తెలిసినది, వెళ్ళి శిక్ష అమలు చేయలేను. మాయకి తెలిసిపోయినట్టుంది. ఏంటి మాయా, నేను గదలో ఉన్నాను తెలిసి బ్రెయిన్ లో ఫ్యూజ్ కొట్టేసిందా? నా కన్ను కప్పి లోపలికి వెళ్ళగలిగావు కానీ బయటికి రాలేవురా. నన్ను లోపల పెట్టావని రొయ్యలా మేసం తెగ దువ్వేస్తున్నావు, కానీ నీ రొయ్య పిల్ల వల్ల నేనున్నానని మర్చిపోయావు. అసలే పెళ్ళైన కాడి నుంచి హనీమూన్ ట్రిప్ వేసుకోలేదని బాడీ ఫీల్ అయిపోతుంది. ప్రభు, వాడి దూకుడు చూస్తుంటే చాలా దమ్మున్న వాళ్ళ ఉన్నాడు. లోపల దరువేసేసి మిమ్మల్ని తాతం చేసేస్తాడేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయి గారు కూడా కాల్ చేయడానికి తొందరపడుతున్నారు. మీరు వాడిని తొందరగా బయటికి రప్పించేయడం ఉత్తమం. మామోయ్, నీకు విషయం తెలుసా? లవ్ అనేది లక్కీ డ్రా లాంటిది. ఎవ్వరు పడితే అడిగి దక్కదు. దక్కేవాడిని ఎవ్వడూ ఆపలేడు. సో సొల్లు కవర్లు ఆపి ఓ మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చావనుకో, నన్ను అల్లుడిని చేసుకున్నందుకు నీకు, నీ కూతురుని చేసుకున్నందుకు నాకు ఆల్ లో కాస్ట్ లో పెద్ద క్రేజ్ వచ్చేస్తుంది. ఏమంటావు? చిత్రగుప్త. ఎదవ ఇంట్రడక్షన్ ఆపండి. నీది ప్రేమ కాదు, మోసం. ఆ మోసంతో ఇప్పుడు గెలిచానని చంకలు గుద్దుకోకు, కనాకిపోతావు. రేపు గెలిచేది నేనే. నాకు ఇచ్చేవులే గానీ నీకేస్తున్నాను సూపర్ ఛాలెంజ్. నాది నిజమైన ప్రేమని హార్ట్ఫుల్ గా నీ నోటితో అనిపించుకుని, నీ చేత్తో నీ కూతురు చేయి నా చేతిలో పెట్టించుకుని, అదే చేత్తో నా కాళ్ళకు అడిగించుకుంటా ఉంటా. నేను చచ్చినా జరగనివ్వను. మీరు సావరు, చంపుతారు. నో లాజిక్. ఏది ఏమైనా సరే జరగనివ్వను. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. జై జై యమాగ్రణి, జై యమాగ్రణి అని. ఈ రోజు ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి. ఏమి ఏం చేస్తున్నావు? ముగుడా, ఈ బొమ్మెల పిటికడ మా తండ్రి గారు. ఏంటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీ బాబా? దీనికి బాగా ముదిరిపోయింది. మానవుని పోలిన మానవులే అనుకుంటుని యమధర్మరాజుని పోలిన వారు ఉండనా? ఇక్కడ విచిత్రంగా ఉన్నది కదా ముగుడా. ఎమ్మి, నిన్న విహారయాత్రకు వెళ్దాం అన్నావు, వెళ్దామా? విహారయాత్రక? అహో ముగుడా, మానస సరోవరమునక? అది కొంచెం దూరం. అక్కడికి వెళ్ళాలంటే నా 2 కిడ్నీలు అమ్ముకోవాలి. ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ కి వెళ్దాం. ఈ విషయాన్ని నేను వివిధ రకాల వస్తువుల ప్రదర్శన, చాలా ఎగ్జిబిషన్. అటులనా అత్తయ్యా? ఎక్కడికి? అత్తగారికి చెప్పుట మర్యాద కదా. ఏం అవసరం లేదు, అమ్మ వదిన మార్కెట్కి వెళ్ళారు, వచ్చేసరికి టైం పడుతుంది. పోనీ అలంకారం? అల్లం, కారం, పసుపు, ధనియాల పొడి ఇవేం అక్కర్లేదు గానీ ముందు పద. ఇలాగే దేవకన్యలా ఉన్నాం. రండి బాబు రండి, రింగేసుకోండి, వస్తువు గెలుచుకోండి. 10కి 4 28. రండి బాబు రండి, రింగేసుకోండి, వస్తువు గెలుచుకోండి. ముగుడా ముగుడా, నేను వేసేదను. ఏంటి వేసేది? ఆడికే ఒక్క రింగు పడలేదు, నీకు మాత్రం ఏం పడద్ది? రండి బాబు రండి. రండమ్మా. సర్లే, ఇదిగో ఆ రింగులు ఇదిగోండి సార్.
లేచి ఎవరి మొహం చూశాను అంతా సిల్లుడిపోయిందమ్మా. అవి మాకు ఏమీ వద్దు. ఆట మాకు సరదా, కానీ మీకు జీవనాధారము కదా. వాటితో మరికొంత ఆదాయము సంపాదించుకున్నాము. పద. ఎమ్మి జెంట్ వీల్ ఎక్కుతావా? అనీనా అదిగో ఆతుకుల చక్రం. రా ఎక్కు. బాయ్. నువ్వు రాముగుడా? నువ్వు తిరుగు, నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. అట్లనా? సరే బాయ్. మంచిది. అమ్మా టీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వా? అవును మొగుడా, మీరు ఆ మాయావనమున ఎచ్చట తప్పిపోతిరోనని రోదన పడినాను. ఏంటి, నేను తప్పిపోయానా? ఆయనను మీకు నాపై ఉన్న ప్రేమై దారి చూపి మిమ్ము క్షేముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చితని. అట్లనే జరిగినది. నీ సంబరం సూపర్ మార్కెట్ కల్లా ఇంటి అడ్రస్ ఎలా పట్టావు? ఎలా వచ్చావు? వెళ్ళిన దారినే. ఎంత మెమరీ పవర్ అంటే నీకు. మళ్ళీ ఎందుకు తగలడ్డావు? బాధ్యతలు. అత్తగారికి అక్కగారికి ఇంటి పనిన సాయం చేయవలేను. మామగారు పాఠశాల నుంచి, బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపరులు చేయవలేను. చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలేను. అందులోకి త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను. ఫుడ్ అరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలో ఇన్ని పనులు ఒంటికి పట్టాయా? నువ్వు నా మైండ్కి డైజెస్ట్ అవ్వట్లేదే. దూరంగా ఉండు. మిమ్ములను ఆ చెట్టుని విడిచి వచ్చినందుకు మీకుంటే మొక్కు పైన కోపము చూపుచున్నారా? మీ కోపము ఎటులా పోగొట్టవలేనో నాకు తెలియను. అత్తయ్య అత్తయ్య, బయట జరిగిపోతుంది. మీరు రండి తొందరగా. మీరు రండి, నేను చెప్తాను. మీరే చూడండి. ఈ ముద్ద నీకు, ఈ ముద్ద నీకు. అసలు ఏమైందే నీకు? ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు లాక్కునొచ్చు. అయ్యో అత్తయ్య, పిల్లలకి గోరు ముద్దలు కాదు, మీ చిన్న అబ్బాయికి మూతి ముద్దలు పెడుతోంది. అక్కడ చూడండి. నరేష్, ఆ పిల్ల నిజంగా పని పిల్లేనా? అదేంటి నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. ఊరుకోదనా, నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు. చూశానని. అదేంటి, నాకు నిజంగా అంత సైట్ ఉందా? అసలు ఎవరు నువ్వు? మీ సతిని. పగిలిపోతుంది. సతిని సక్కుపోయానన్నావంటే ఇంతలో మిస్ అయింది. వదిన కలజోడు లేదు కాబట్టి కవర్ చేయగలిగాను. లేకపోతే నా కవర్ చిరిగిపోయి ఉండేది నీ వల్ల. ఉసే, నువ్వు పిచ్చిదనమా అంటే నాకంటే తెలుగుగా మాట్లాడతావు. కనీసం కోట్ల ఆస్తి కోసం నన్ను ట్రాప్ చేస్తున్నావా అంటే మా చంద్రబాబు ఆస్తి గణేష్ చంద్ర అవ్వటానికి కూడా సరిపోదు. ఉసే, కాంప్లాన్ బాయ్ లా ఉన్నా నన్ను కన్ఫ్యూజన్ ఎందుకు పాడేసావే? అసలు నీ కాన్సెప్ట్ ఏంటి? నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యావు? అసలు నువ్వెవరు? నేను యమజ, యమధర్మరాజుల వారు మా తండ్రి గారు. యముడు నీ తండ్రా? ఆహా, ఏ ఊరు? యమపురి. ఓహో, ఎక్కడది? ఇంద్రలోకం పక్కన. అదెక్కడా? బ్రహ్మలోకం పక్కన. బ్రహ్మ మీ పెదనాన్న? మా పెదనాన్న శని. అందుకేనా నువ్వు నాకు శనిలా దాపరించావు? మంచిది, లోపలికెళ్ళి మీ అత్త మామలకి ఈ సేవలు చేసుకో. అలాగే. ఓరి నాయను, దీని పిచ్చి హై పిచ్ లో ఉంది. దీనికన్నా పిచ్చినా సన్న దొరకాలి. నేనేం పాపం చేశానరా? నన్ను ఎవరో తీసుకొచ్చారు. ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళెవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది. ఆ రోజు షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా? అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి బైక్ ఎప్పుడు వచ్చావు? వచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే, యమలోకం. సన్ ఆఫ్ యమధర్మరాజు. చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నాను. సన్మానమా? బాబు, అందరు బాబుల్లో కాదు బాబు. నిన్ను చూస్తుంటే ఎముడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా, సన్మానం రెడీ చేయండి. తొందరగా రండి సిల్క్ కదా, దయచేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి. అది పన్నీర్తో స్నానము. ఏంటిది పన్నీర్? అంటే కన్నెపిల్లలు స్నానం చేస్తారనమాట. రమ్మను. అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబట్రా, ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా, స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది, దీనికో బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో,
ఇప్పుడు అర్థమైందా రే నీది రివెంజ్ సన్మానం అన్నమాట కరెక్ట్ కొట్టించుకో బాగా కొట్టించుకో అయ్యో నాకెంత ఆడతగా అవుతూ చాలా బాగుంటాడా ఏరా పాపి భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను దానికి నన్ను ఎంత టార్చర్ చేశావు అది భూలోకం రా ఇది నా లోకం టార్చర్ చేయండి ఇంకా అమ్మ నా మావోయిస్టులు మందుపాత దాచేసినట్టు దాచేసావు కదా నా డార్లింగ్ ని నీ అమ్మా ఇదంతా చిడతలప్పారావు గడు వల్ల వచ్చింది టఫర్ నడ్డా ఆచగడు హలో మణి శర్మ ఆగు మణి శర్మ మ్యాన్ మైకల్ జాక్సన్ మైకల్ జాక్సన్ గెటప్ చూస్తే అలాగే ఉంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది నో తేడా మ్యాన్ నేను ప్యూర్ మైకల్ నే నారాయణ 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 అమ్మ నా జాదుకి జఫడా నారిగా కీలిర్సేస్తాను రోయ్ ఆటోకి బెంచ్ కార్ గట్టపేసిన అవుట్పుట్ ఆటోనే సారీ అసలు ఏంట్రా నీ స్కెచ్ భూలోకంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లరి నరేష్ నీ సినిమాలో హీరోని ఎందుకు చేసావు అది యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులా ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు అలేదో చిత్రి మరి మఫ్టీలు ఎంత తిరుగుతున్నావు నానా ఏమి చెప్పమనదు జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను అటు యముడు ఇటు నీవు ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా భూలోకంలో ఉండుంటే నిన్ను చెక్కి కుక్కలు వేసేవాడిని కానీ ఇప్పుడు అలా చేయను ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి ఏమిటి నారాయణ అది నా ఎమజ్ ఎక్కడుందో నాకు చెప్పాలి చెప్పక తప్పుతుందా ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన గదిలోనే బంధించిన అమ్మ నా మామ చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉన్నాయి అవును ఇప్పుడు నా ఎమర్జెన్ కలుసుకోవడానికి ఒక్క రూటు లేదా రెండు ఉన్నాయి ఏంటవి ఒకటి నీవు లోపలికి వెళ్ళడం రెండోది తను బయటికి రావడం ఏడ్సావు ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి పాసాన్నే కొట్టేయచ్చు అవునా ఏంటా వీక్నెస్ ముగుడా నేనిప్పుడు ఎచుటనంటిని నా పేక మీద ముగుడా ఈ గృహము మందేనా మా బాబుది అత్తవారింట నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా మోపక్కర్లేదు ఓపక్కర్లేదు అత్తవారిలు మామగారిలు అని మాట్లాడగా చీరేస్తాను సైలెంట్ గా ఉండు అసలు ఇంట్లో వాళ్ళని అలా మెనచ్చలో తెలియట్లేదు ఈ అమ్మాయి ఎవర్రా అది అది పొద్దున్న మన ఇంట్లో పరమ్మాయి మానేస్తుందని చెప్పావు కదా అందుకే కొత్త పర్మిషన్ తీసుకొచ్చాను బాలకం చూస్తే అలా లేదే ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్ ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా అంతేలే నాన్న అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడను ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా సిబిఐ వాళ్ళగా కొట్టలేసి చిరాకు పెడతారా నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా ఎదవడేలాగా లాపరా ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు ఈ భూలోకమే ఒక నాటక రంగం ఇక్కడ రిహార్సల్స్ ఉండవు ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాగటం ఇది ఆడటం సరిపోయిందిరా మీ చావు మీరు చావండి యావండి మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకో అనుమానంగా ఉంది నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేస్తుంటావా అమ్మా వద్దమ్మా ఏడవద్దమ్మా నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా ఏమా లోపల పాత పనమ్మాయి బట్టలున్నాయి వెళ్ళి వేసుకో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పొద్దున్నే చాలా పనులున్నాయి రేయ్ నువ్వు కూడా వెళ్ళి పడుకో అలాగే అమ్మా అంతా ఈ దండ వల్ల వచ్చింది ఏమా బారుడు పొద్దెక్కినా ఇంకా ఇంటి పనులేవి మొదలెట్లేదు ఇంటి పనులా నీనా ఒరేయ్ ఈ అమ్మాయి నిజంగా పని మనిషేనా అంటే కొత్త కదమ్మా పని మనిషికి పనులు కొత్త ఏంట్రా అదే ఈ అమ్మాయి పక్కా ప్రొఫెషనల్ ఏ క్లాత్ ఎటువంటిదో తెలుసుకుని రంగు పోకుండా బట్ట చెరగకుండా ఉతుకుతుంది అంతేకాదు మొత్తం అన్ని పనులు పక్కా క్లారిటీతో చేస్తుంది నువ్వు లోపలికి వెళ్ళు ఈ అమ్మాయితో దగ్గర నేను అన్ని పనులు చేస్తాను నాతోటి వీటితోటి ఆడుకుని చాలు పద ఎచ్చటకు విహారయాత్ర చేయుటక యాత్రలు కాదు పాత్రలు కడగడానికి రా ఇవన్నీ తోముట అనీనా క్లీనింగ్ అనీనా ఏమి పాత్రలు కడగమంటే క్లియర్ పాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాను నేను కడుగుతా చూసి నేర్చుకో
ఇదిగో ముందు ఆ పరుపుని బొడ్లో దొప్పుకో. బొడ్డు అనినా ఎచ్చట ఉన్నది? లోపల హాల్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు, ఇది కూడా చూపెట్టాలి. పరికిని దోపుట అయినది, ఇప్పుడు పాతలో తోముట అనినా ఈటలు కూర్చుని ఇటులు తీసుకుని ఇటులు తోమి ఇలా కడగవలను. అర్థమైందా? అయితే మొత్తం ఇవన్నీ కడుగు. ఎటులా? చిచ్చి పాడు బతుకు, ఇప్పుడే కదా చూపెట్టాను, మళ్ళీ ఎటులా అంటావేంటి? మీరు చూపించినది అది కదా, దీన్ని ఎటులనో చూపించలేదే. సరే ఇవ్వు. ఇటులా, అర్థమైందా? మరి ఇది నాకు తెలీదు. అర్థమైందా? ఓ కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ కడుగు. నాతో పెట్టుకుంటుంది. దేవుడోయ్, రే నాటకం స్టార్ట్ చేయమంటే లోపల కాపురం స్టార్ట్ చేశారా ఏంట్రా? ఆడియన్స్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కొన్ని సెకండ్లలో సీతా స్వయంవరం ఘట్టం ప్రారంభం. ముందు స్క్రీన్ అయితే ఇప్పుడు ఇల్లిరిసే ఫస్ట్ పార్టిసిపెంట్ రావణాసురుడు. అటులని వెళ్ళి విరగదీసేదా? ఓ ఎరా తాగొచ్చావా? తాగితే కరెక్ట్ గా వచ్చేవాడిని. హాయ్, హౌ ఆర్ యు? ఇంత వెయిట్ గా చేసావు. ఈ రాములవతి రావణాసుడు చచ్చిపోయాడు తెలుసా? అమ్మో, ఇది కూడా వెయిట్ గా చేస్తావు. సాయంకాలం పేమెంట్ రా చెప్తా. రే నరేష, నాటకం రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. ఇదిగో నీ డబ్బులు, నీ పెళ్ళాం డబ్బులు. రే నీకు హేరే అనుకున్నాను, బ్రెయిన్ కూడా పోయిందా? నాకు పెళ్ళం ఎక్కడదా? ఇందాక స్టేజ్ మీద సీత రే చూసిన ప్రతి ఓడు నిజంగానే నీ పెళ్ళామని ఫీల్ అయిపోయి అత్యంతలు కూడా అడిగేశారు తెలుసా? అవునా? భోజనం కూడా పెట్టించాల్సింది. ఇయర్ ఖాళీగా ఉందని అదే స్క్రీన్ ప్లే చెప్తే అమౌంట్ తగ్గిస్తా అనుకున్నావా? దాంతే బనేలు మానేసి బ్రాలేసుకుని తిరుగుతావు యాదవా. ఇటే మొగుడా, నిన్నే మొగుడా. ఏంటి ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? అవును, నేను తీసుకొచ్చిన పెట్టమొహంగా డేడీ. సర్లే, ఆడంతా మాట్లాడుకున్నాడు తెలియదు కానీ ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు. ఏంటి మామూలుగా అయితే 800, కానీ నీ ఫిగర్ ఆ ఫిగర్ తక్కువ అవుతుందని 200 ఎక్స్ట్రా ఇచ్చా. పండగ చేసుకో. మొగుడా, ఓ మొగుడా. ఏంటి ఆ 1000 రూపాయలు కూడా సరిపోలేదా? ఇదిగో ఈ 100 రూపాయలు కూడా ఉంచు. ఇంకా అంటే నాకు బ్యాండ్ పడిపోతుంది. అసలు నీకేం కావాలి? నీవే మొగుడా. ఇందాక నుంచి మొగుడా మొగుడా నో చంపేస్తున్నావు. నేను నీకు మొగుడినా? ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపమున మీరు నన్ను పెళ్లాడినారు కదా. ఇది రంగస్థలం, నిజ జీవితం కాదు. జీవితమే ఒక రంగస్థలం కదా మొగుడా. ఎదవ లాజిక్ లేకు. నువ్వెక్కడ తగిలేవా నాకు? నిన్ను కాదు, ఆ బ్రోకర్ నా సన్న అనాలి. మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. నో డౌట్, ఇదంతా చిడతలోడు స్కెచ్చే. దీన్ని నాకు తగిలిచ్చేసి ఆడెస్కేప్ అయిపోయాడు. జాగ్రత్తగా డీల్ చేయకపోతే బతుకు ఇక్కడ ఫెవికిక్ అయిపోతుంది. నువ్వు నన్ను వదలవా? పతి అడుగులే కదా పత్ని జాడులు. మొగుడా